బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. మన బ్రహ్మం ఏమంటున్నారంటే వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అప్పుడే నువ్వు బ్రహ్మంగా నిలబడటానికి నీకు అర్హత లభించింది. అంటే వివేకం అంటే ఏంటి? నీ బుద్ధికి అసలు విషయం ఏంటో తెలిసినప్పుడు వివేకం ఆటోమేటిక్గా మన బుద్ధి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, నిర్ణయం తీసుకోవటంలో మన బుద్ధి ఎలా ఉండాలి అంటే చాలా సూటిగా ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయటం కాదు కదా. ఎప్పుడైతే నీ బుద్ధి నిక్కచ్చిగా ఉంది అంటే నీ నిర్ణయం తీసుకోవటంలోనే నీకు నిక్కచ్చిగా ఉన్నావో లేదో తెలుస్తుంది. ఎవరి కోసం? మనం పొగడ్తల కోసం కాదు కదా, భగవంతుడి కోసం మనం జీవిస్తున్నాం. కానీ ఈ బయట ఈ నడత కాదు కదా మనది అసలు. అని మన లోపల నడితే మనకు కరెక్ట్ అవుతుంది. అంటే భగవంతుడు పరమాత్మ మెచ్చుకునే పని మనం చెయ్యాలి ఎప్పుడు కూడా. బ్రహ్మార్పణమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకి అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే మనల్ని మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఉన్నది మనమే కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఆత్మే ఉద్ధరించుకుంటుంది అంటున్నారు కదా. అలాగా బ్రహ్మాన్ని చేసుకుంటుంది. బ్రహ్మం పని బ్రహ్మం చేసుకుంటుంది. మన నిజస్వరూపం అదే అని గుర్తించాలి. అంటే పరమాత్మయే కదా నిజస్వరూపం. ఆ స్వరూపానికి ఇంకా ఏం పేర్లు ఉన్నాయి? ఉన్నది వాడే. జ్ఞాని ఎలా ఉంటాడు? ఎప్పుడు కూడా వాస్తవంగా ఆత్మ ఒకటే ఉందనుకుంటాడు. నిజంగా ఆత్మ ఒక్కటే ఉంది, వేరుగా ఏమీ లేదు అని జ్ఞానికి తెలుసు. నేను ఆత్మని, అందరూ ఆత్మే, అంతటా ఆత్మే అని తన మనస్సుని ఎప్పుడు కూడా బ్రహ్మమయంగా ఉంటుంది. అంటే ఏది వదిలించుకోవటం, ఏది పట్టుకోవటం అనేది వాళ్ళకి లేదు. ఉన్నదంతా తానే ఉన్నారు. మరి మనం బ్రహ్మం మీద శరణాగతి పెట్టుకోవాలి. వాస్తవంగా ఉన్నది నేనే. నువ్వే కాపాడాలి. నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వే కాపాడాలి అని అనుకున్నావు ఒకప్పుడు. పరమాత్మ గుడికి వెళ్ళి నువ్వే ఉన్నావు అని అనుకున్నాం. మరి తానే కదా అంతా ఉన్నదే. మనకు అలా అర్థమైంది. ఎలా గోచరమైంది మనకి? సృష్టి స్థితి లయాలు తాను నుంచే అని అర్థమైంది కదా. వాస్తవంగా ఉన్నది వాడే అని అర్థమైంది. అంటే ఒకప్పుడు తాడుని చూసి పాము అనుకుంటే భ్రాంతి చెందుతాం. మరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటుంది? పాము లేదు అక్కడ, తాడే ఉంది, తాడుగానే మిగిలింది. అలాగే మనం బ్రహ్మం తెలియకముందు మన భావన ఎలా ఉంది? లేనిదాన్ని ఉంది, ఉన్నదాన్ని లేదు అనే భావన పుట్టింది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఎలా ఉన్నాము అంటే ఉన్నది నేనే. బంగారాన్ని కరిగించేసాం, రాగి కలిపితే ఒక వస్తువు అయింది కదా. మరి ఇప్పుడు బంగారాన్ని కరిగించేసాం, మరి దాన్ని వస్తువుని కరిగించేసాం. అప్పుడు ఉన్నది ఎవరో? బంగారమే కదా. మరి నేను బ్రహ్మాన్ని నేను ఈ దేహాన్ని కాదనుకున్నాను అంటే ఈ వస్తువుని కరిగించేసాను. ఉన్నది అక్కడ నేను బ్రహ్మాన్నే కదా. మరి ఉన్నది బ్రహ్మం అయినప్పుడు మరి నాకెందుకు ఈ దిగులు? దేనికోసం నేను దిగులు పడను? దేనికోసం నేను విచ్చలవిడిగా నా ఆలోచన వినియోగించను? అవసరం లేని దానికోసం నా ఆలోచన ఎందుకు వినియోగించుకోవాలి నేను? అంటే అవసరం వచ్చిన దానికే నన్ను నేను వినియోగించుకోవాలి. అందుకే పంపాడు ఈ దేహాన్ని, నేను ఉద్ధరించుకోమని పంపించాడు. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, కానీ మన ఆలోచన విధానం వేరుగా ఉండవద్దు. అన్ని రూపాలని కూడా ఒకటిగా చూడు. అంటే జగత్తులో ప్రతిదీ కూడా బ్రహ్మమే అయ్యుందనేసి జగాలేలే జగన్మాతవు నువ్వమ్మా,
నీలో సత్యం, నువ్వే సత్యమై ఉన్నావమ్మా, నువ్వు లేని విడిగా ఏమీ లేదమ్మా అని అంతా నువ్వే, అంతా నువ్వే, అన్నీ నువ్వే, అలా సాక్షాత్తు ఉన్నది వాడే, సాక్షాత్తు ఉన్నది వాడే అని మనం ఎప్పుడూ కూడా మన నిజ స్వరూపాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. మన ఆత్మవైపుకేనమ్మా మన అడుగులన్నీ కూడా, మన ప్రతి కదలిక ఆత్మవైపే ఉండాలి. వేరుగా కదలొద్దు అసలు. కదలని వాడు వాడు కదా, కదలని వాడు వాడు. మరి నువ్వు కదిలేవాడుగా మిగలొద్దు, ఆ కదలని వాడుగానే నువ్వు తయారవ్వాలి. అంటే మట్టిలోంచి వచ్చిన కుండ మట్టే కదమ్మా, మరి బ్రహ్మంలో నుంచి వచ్చిన మనం బ్రహ్మమే కదా. అంటే వస్తువుగా వచ్చామని ఇది నేను అనుకున్నాము, వస్తువుగా రాలేదమ్మా, మనం బ్రహ్మంగానే వచ్చాం. ఈ వస్తువు వినియోగించుకోవటానికి ఇప్పుడు కుండని నీళ్ళ కోసం ఎలా వినియోగించుకుంటున్నామో, ఈ దేహాన్ని మనం దేనికోసం వినియోగించుకుంటున్నాము? బ్రహ్మం కోసం వినియోగించుకుంటున్నాం. మన కోసం మనం ఉద్ధరించుకోవటానికి వినియోగించుకుంటున్నాం ఈ దేహాన్ని. మరి కాదందామా అవునందామా ఈ దేహాన్ని అంటే ఏమీ అనటానికి లేదు మనకు, అసలు ఏమీ అనటానికి లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనిది ఏమంటాము? అనాలి అనాలి అని బుద్ధి పుడుతుంది. ఎవరిని అనాలి? మన అసమర్థతను మనం తిట్టుకోవాలి. నువ్వు కాదే, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు. నువ్వు నా వాక్కు చేత నేను ఎటువంటి దోషం నాకు కలగకూడదు. నేను విన్నదే బ్రహ్మంగా వినాలి. నాకు ఎటువంటి దోషం నేను వేరుగా వినకూడదు, వేరుగా నేను మాట్లాడకూడదు, వేరుగా నేను చూడకూడదు. విడిగా ఏముందని నేను చూస్తాను. నా మనసు కానీ నా వాక్కు కానీ అంతా బ్రహ్మార్పణంగానే ఉండాలి. మనం హింస చేస్తున్నాం అంటున్నాం కదా, హింస ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ కలగకూడదు అనుకుంటున్నాం. మరి మనసులో బాధ పెడుతున్నాం కదా, మన మనసులో వేరే వాళ్ళని వేరే దృష్టితో చూస్తూ ఉంటే అది బాధ పెట్టినట్టే కదా, హింస పెట్టినట్టే కదా. మన వాక్కు ద్వారాగా బయటికి వ్యక్తం చేసినా హింస పెట్టినట్టే, మరి లోపల భావనలో కూడా హింస పెట్టినట్టే. మరి ఇంకా అప్పుడు ఎక్కడ ధర్మం నడిచాము? అప్పుడు మన ధర్మం ఏంటి అసలు? ఇతరంగా ఎవరో లేరు, ఉన్నది నీ నుంచే జరుగుతుంది, అదంతా కూడా బ్రహ్మం నుంచి జరుగుతుంది అదంతా కూడా. నువ్వు లేవు కదా. హింస పెట్టడానికి నువ్వెవరో, హింస పట్టడానికి ఎవరున్నారు అక్కడ? అంటే నిన్ను నువ్వే చూసుకుంటున్నావు, నిన్ను నువ్వే హింస పెట్టుకుంటున్నావు, నీ నీడను చూసి నువ్వే భయపడుతున్నావు. ఎవరు నిన్ను ఏమీ అనలేరు కదా, ఎవరు నిన్ను ఏమి అనగలరు? మరి ఎందుకు ఏదో అనేస్తారనేసి నా మసులుకోవటం అంటే ఎవరి కోసం నేను నా మసులుకుంటాను? నేను నా కోసం కదా నేను కరెక్ట్గా మసులుకోవాలి, ఒకరి కోసం కాదు కదా నేను మసులుకున్నదే. అంటే అక్కడ ఇతరులు ఉన్నారనేసి మసులుకుంటే అది ఇబ్బంది కలుగుతుంది మనకి. ఇతరులు లేరు అసలు అని, ఉన్నది మనమే. అంటే మన కోసమే మనం కదుపుకుంటున్నాం అంతే, మన కోసమే మనం తపస్సు చేస్తున్నాం, మన కోసమే మనం ధ్యానం చేస్తున్నాం, మన కోసమే మన వాక్కు ఉంది, మన కోసమే మనం ఈ చెవులు ఉన్నాయి, మన కోసమే ఈ కళ్ళు ఉన్నాయి. అంటే దేన్ని చూస్తున్నావో అదిగా నువ్వు మిగులు, ఏది వింటున్నావో అదిగా నువ్వు మిగులు, ఏది మాట్లాడుతున్నావో అదిగా నువ్వు మిగులు. అంటే దాన్ని వేరు చెయ్యొద్దు, ఉన్నది నువ్వే అన్నమాట అంతా. ఉన్నది నువ్వే అంటే నాది కాని దాన్ని నేను అనుకుంటున్నాను అనే భావన తెలియాలి మనకి. అసలు నా లోపలమ్మ మన మనసుని గమనిస్తే అంతా సెట్ అయిపోతుంది. అసలు మన మనసు విడిగా ఎందుకు పరిగెడుతుందమ్మా అంటే మనం గుర్తించడం లోపం అన్నమాట. అది అస్సలు మనకు అంతా కూడా మంచి చేస్తుంది, మంచి వినేలా చేస్తుంది, మంచి మాట్లాడేలా చేస్తుంది, మంచి చూసేలా చేస్తుంది. అది దాన్ని మనం అలా వాడుకోవాలన్నమాట, మంచిగా వాడుకోవాలి. అంటే అప్పుడు బ్రహ్మం వైపుకి నిలబడగలుగుతుంది. దానికి నేర్పుకోకపోతే బ్రహ్మంగా అలా నిలబడలేదు. అంటే మనం ఈ శరీరం అమ్మ ఒక తేజస్సు అమ్మ. ఈ శరీరాన్ని మనం విడిగా చూడొద్దు, ఎందుకంటే మన లోపల తత్వాన్ని బట్టి ఈ శరీరం ఎలా కనిపిస్తుందంటే అంటే జ్ఞానులకే తెలియబడుతుంది. అది నేను నాది అనుకున్న దానికి తెలియబడదు, దీనికి అతీతంగా మిగిలినప్పుడే అక్కడ తెలియబడుతుంది. అంటే శాంతం ఉంటుంది కదా మన లోపల, తేజస్సు బయటికి
వ్యక్తమవుతుందన్నమాట. ఆ వ్యక్తమయ్యేదంట మరి అవ్యక్త బ్రహ్మంలో నుంచి ఇలా వ్యక్తమవుతుంది. విడిగా ఎక్కడ వ్యక్తమవుతుందమ్మా? అవ్యక్తంలోంచి వ్యక్తమవుతుంది. మరి మనం బ్రహ్మచర్యం పాటించాలి కదా. మరి బ్రహ్మచర్యం బ్రహ్మంగా మిగలటం కోసం మనం ఒక్కొక్కటి త్యజించుకోవటమే మన బ్రహ్మచర్యం. ఎక్కువగా ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నాము? ఎక్కువగా ఇన్వాల్వ్ అంటే దేన్నైనా తేలిగ్గా తీసుకున్నప్పుడు దేంట్లోని ఇన్వాల్వ్ అవ్వం. ఇంకా మన అదే కుండలిని శక్తి జాగృతం అవ్వాలంటారు కదా. అలా మనకి ఎప్పుడైతే మన బుద్ధికి అక్కడ జాగృతం అయ్యిందో అప్పుడు ఇందులోని మనం ఇన్వాల్వ్ అవ్వం. మన కరెక్ట్గా మన నడత ఉంటుంది. మన శరీరాన్ని, వాక్కుని, మనస్సుని ఇవన్నీ ఎవరికి త్యాగం చేసాం? బ్రహ్మచర్యం చేసేసాం, త్యాగం చేసేసాం. త్యాగ బుద్ధి మనకి. ఏ సంబంధం పెట్టుకోలేదు కాబట్టి గృహస్థ జీవితం ఏమో గృహస్థులో ఉన్న గృహస్థు ఎవడో బ్రహ్మమై ఉన్నాడు. గృహస్థులో వచ్చిన వారందరూ కూడా బ్రహ్మమే అయి ఉన్నారు. ఇదే కదమ్మ బ్రహ్మచర్యం అంటేనే. మనం కామాన్ని జయించే ముందు మనకి కోరిక లేదు, అందుకనే బ్రహ్మచర్యం అలా నిలబడుతుంది. మరి అసలు రహస్యం ఏంటి? అసలు బ్రహ్మం. అసలు రహస్యమే బ్రహ్మం. అది మరి మనకి కనపడకుండా ఉంది కదా అని అనుకున్నాం తెలియక. ఇప్పుడు కనపడేదంతా అదే అయినప్పుడు ఇంక వేరే ఎక్కడ దాగుందమ్మా ఇది? అలాగా మన అంతరాత్మకి మనం అనుసరించుకుని మన అంతరాత్మకే మనం విలువిచ్చుకుంటా దాంతోటే మిగిలితే దాంతోటే మన పనులన్నీ కూడా దాంతోటే జరుగుతా. ఏది స్వీకరించాలో తెలిసింది కదా. ఏది అంటే అనవసరమైంది స్వీకరించట్లేదు మనం, అవసరమైంది స్వీకరించింది. ఎందుకంటే దేనికి ఇష్టపడదో బ్రహ్మంగా మిగలటానికి తప్ప దేనికి ఇష్టపడదాం. అందుకనే మన జీవితం హ్యాపీగా ఉన్నాం అన్నమాట. బ్రహ్మార్పణమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటాందమ్మా. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. మనకి పరమాత్మ యందు ఎలా ఉండాలంటే నిష్ట కుదరాలి. పరమాత్మ యందు ఎప్పుడూ కూడా సంపూర్ణ నిష్ట కుదరాలి. మనకి మామూలుగా కాసేపు కుదిరి కాసేపు కుదరకపోవటం కాదు. ప్రతీదీ కూడా ఉన్నది అదే అనేసి అలాగా నిష్ట కుదిరిపోవాలి. పూర్ణంగా నిష్ట కుదరాలన్నమాట. పరమాత్మ యందే నిష్ట కుదరాలి అంటే ఏది చూసినా, ఏది విన్నా, ఏది మాట్లాడినా పరమాత్మగానే మిగలాలి. ఉన్నదంతా ఆ పరమాత్మే. నిష్ట అంతా దాని మీదే కుదుర్చుకోవాలి. మరి అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా ఉంటుంది. పూర్ణంగా మన ఆలోచన ఉండాలంటే మన మనసులోని సంతుష్టంగా నిలబడాలి. అంటే మనకి మనసులోని ఎలా ఉంటుందంటే సంతుష్టి పడిపోతాం అన్నమాట. ఇంక సరిపోతుంది, బ్రహ్మమే మిగిలింది కాబట్టి ఇదే నాకు ఇంక ఎల్లవేళలా ఇదే ఉంది కదా. మరి ఇటువంటి నిష్ట నాకు కుదిరినప్పుడే నా బుద్ధి సక్రమంగా ఉన్నట్లు లెక్క. ఆత్మలో ఎప్పుడైతే దృఢ సంకల్పం ఉందో, నిశ్చయం ఉందో, నిశ్చయాత్మకమైన బుద్ధి ఉందో అది నాకు నా మనసులో సంతృష్టి కలిగింది. నా బుద్ధి అదే ఆ దివ్యత్వం కలిగింది. మరి నా సంస్కారాలు ఎలా ఉంటాయి? నా సంస్కారాలు అప్పుడు కరెక్ట్గా ఉంటాయి. అంటే శ్రేష్టత అన్నమాట. నాలో ప్రతిదీ కూడా, నా ప్రతి సంకల్పము కూడా, నా ప్రతి సంస్కారము కూడా శ్రేష్టంగా అప్పుడు ఉండగలుగుతాను. అప్పుడు మన దృష్టి ఎలా ఉంటుంది? ఆత్మగా మిగులుతుంది కాబట్టి పవిత్రం అన్నమాట. పవిత్రమైన మానవ జన్మ వచ్చినందుకు, ఇటువంటి సంస్కారాలు తెచ్చుకున్నందుకు, ఇటువంటి మనసు సంతుష్టి కలిగినందుకు, ఇటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పరిపూర్ణంగా ఆత్మపరం చేసినప్పుడు మనకు అప్పుడు ఎలా ఉంటుంది? మన దృష్టి పవిత్రంగా ఉంటుంది. అప్పుడు ఆ దృష్టి పవిత్రంగా ఉన్నప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి అంటే మధురంగా ఉంటాయి. అంటే ఇటు బాహ్యం మాట్లాడినా అటు అంతరంగికంగా ఉన్నా ఎలా అయినా సరే
మనకి ఆ మాటలన్నీ కూడా మధురంగా, అంటే అవసరమే. ఏది ఏది మాట్లాడు అది అవసరమే, అవసరం లేనిదంటూ ఏమీ ఉండదు. అటువంటి మధురంగా మనకి ఆ మాటలు వస్తాయన్నమాట. అంటే మరి కర్మలో విజయం పొందుతాం మనం. అక్కడ కర్మ చేస్తున్నాం, కర్మని యోగం చేసేస్తున్నాం కాబట్టి అది విజయమే కదా మనకి. అంటే దానిలో ప్రావీణ్యత మనకు తెలిసిందనమాట. కర్మలో పవిత్రత, ప్రావీణ్యత మనకు తెలిసింది. తెలిసిన మాల ఎటువంటి సేవ జరుగుతుంది మనకి? దేన్ని చూసినా పరమాత్మే, ఏది విన్నా పరమాత్మే, ఉన్నదంతా పరమాత్మే, అది లేని చోటు లేదు అన్నప్పుడు మన సేవ ఎలా జరుగుతుంది? నమ్రతగా జరుగుతుంది. ఆలోచన రహితంగా మన కర్మంతా కూడా బ్రహ్మంగా నమ్రతగా జరుగుతుంది. మన వ్యవహారం అంతా ఎలా ఉంటుంది అప్పుడు? మన స్నేహం ఎలా ఉంటుంది? మన నడత ఎలా ఉంటుంది అప్పుడు? మన ఆహారం ఎలా భుజింటున్నాం అప్పుడు? మన జీవితం ఎలా జీవిస్తున్నాము? అంటే ఎప్పుడైతే నీవు కర్మలో విజయాన్ని పొందేవో ఆ కర్మ ఎలా సాగుతుంది అంటే ఆనందమయ జీవితంగా సాగుతుంది. కర్మ యోగం అయిపోతుంది కదా, అందుకు ఆనందమయం అయిపోతుంది. అప్పుడు మన స్నేహం ఎవరితోటైనా శుద్ధంగా ఉంటుంది. లోపలొక రకం బయటకు ఒక రకం ఉండదు. కానీ దేనికి మామూలు విషయానికి ఇష్టపడదు కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రహ్మ సత్సంగులు ఉన్నారు, బ్రహ్మ గ్రంథాలు ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలియబడుతున్నాయి అంటే బ్రహ్మంగా నిలబెట్టడం తెలియబడుతుంది, నిలబడుతుంది అనమాట. అప్పుడు ఆ స్నేహం మనకు శుద్ధంగా ఉంటుంది. మన వ్యవహారం అంతా కూడా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. వ్యవహారమే లేదు, ఆ వ్యవహారం ఆనందమయంగా జరుగుతుంది. మనం కాదు అక్కడ, ఏ వ్యవహారమైనా తనకు తానుగా అది జరుగుతుంది. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? సత్యంగా ఉంటుంది. సత్యంతో సహవాసం చేస్తామో సత్యంగా మిగులుతాము. మనం సత్యంగా ఎప్పుడైతే సహవాసం చేస్తున్నామో సత్యంగా అక్కడ మిగులుతామన్నమాట. అంటే ఈ జీవితాన్ని ఎందుకు తెచ్చుకున్నాం మనం? సత్యంగా మిగుల్చుకోవటానికి, మనకు మనం జీవిత సత్యాన్ని తెలుసుకోవటానికి. జీవిత సత్యం ఏంటి? సత్యంతో నిలబడటం చూసుకోవటమే జీవిత సత్యం. ఆ సత్యంతో ఎప్పుడైతే నిలబడ్డామో మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే నిశ్చింతగా ఉంటుంది. వ్యక్తిత్వం నిశ్చితంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అలాంటి జీవితం ఈ వ్యక్తి పరబ్రహ్మస్వరూపం కదా. వ్యక్తి ఎప్పుడూ పరబ్రహ్మస్వరూపం. ఎలా మిగులుతాడు పరబ్రహ్మస్వరూపంగా అంటే సంపూర్ణ నిష్ట కుదిరినప్పుడు. అలాగా నిద్రలో నిశ్చింత, ఆ నిద్రలో కూడా మనం నిశ్చింత ఉండాలి, మిగలాలి అంటే మనం ఈ జాగృత అవస్థలో ఎలా నిలబడుతున్నాం, మన వ్యవహారం ఎలా జరిగింది, మన స్నేహంగా ఎలా మెలుగుతున్నాం, మన జీవితంలో ఎలా మెలుగుతున్నాం, మన బుద్ధిలో ఎలా నడుచుకుంటున్నాం, మన దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మన కర్మలు ఎలా ఉన్నాయి, మన సేవ ఎలా ఉంది. సేవ ఎలా చేస్తున్నాం అంటే ఆనందమయంగా ఉన్నది అక్కడ బ్రహ్మం అని సేవ చేస్తున్నాం. విడిగా జరగట్లేదు, అందుకని యోగం అయిపోతుంది. మనం చేసేది ప్రతిదీ కూడా యోగం అయిపోతుంది. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం అన్నీ మనం చేసేస్తున్నాం. కర్మను చేస్తున్నాం, సన్యాసించేస్తున్నాం కాబట్టి కర్మయోగం అయిపోయింది మనకు అక్కడ. భక్తి చేస్తున్నాం, భక్తి ఎలా చేస్తున్నాము అంటే భక్తిని యోగం ఎలా చేస్తున్నాము? భక్తి అంటే ఏంటి? ప్రేమిస్తున్నాం, భగవంతుడిగా ప్రేమిస్తున్నాం అక్కడ, అందుకనే అది భక్తి అయ్యింది. మరి దాన్ని యోగం చేసుకుంటున్నాం. భక్తి యోగం చేస్తున్నాం, కర్మయోగం చేస్తున్నాం, జ్ఞానయోగం చేస్తున్నాం. అంటే ఏదైనా సరే మనం ప్రతి వ్యవహారము కూడా మనకి సఖ్యత ఏర్పడుతుంది అనమాట. వ్యవహారంలో శుద్ధంగా ఉంటుంది. వ్యవహారం ఏ వ్యవహారమైనా శుద్ధంగా ఉంటుంది. అతిరిబిత్తిరి నడత ఉండదు. జ్ఞానంగా ఉన్నప్పుడు అసలు ఏ నడత ఉండదు, కరెక్ట్ అయిన నడత ఉంటుంది. మన మనసులో ఎప్పుడు కూడా, మన బుద్ధి ఎప్పుడూ కూడా మంచి ఆలోచన దివ్యంగా ఉంటుందన్నమాట. మన బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి దివ్యంగా ఉంటుంది. మన బుద్ధి స్థిరంగా నిలబడుతుంది కాబట్టి అప్పుడు నిద్రలో నిశ్చింతగా మనం మిగులుతాం. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మన వ్యక్తిత్వం అంతా కూడా మనం చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తాం మనం? అయ్యో చాలా నడత, మనం ఆ నడత నడవాలి, మనం కూడా ఆ నడత నడవాలి అనిపించేలాగా మన ప్రవర్తన అలా ఉండాలి. అంతే, ఉపకారం అదే.
మనం చేసే ఉపకారం ఏంటి? జ్ఞానం. జ్ఞానం తెలియపరచడమే మనం చేసే ఉపకారం. ఈ దేహానికి ఎవరైనా చేస్తారు, జ్ఞానం ఎవరు తెలియపరుస్తారు? అలా జ్ఞానంగా మిగలాలి. మనం జ్ఞానమే తెలియపరచాలి. జ్ఞానాన్ని యోగం చేసుకోవాలి. నేను కాదు, నాది కాదు, అక్కడ ఉన్నది తానే, ఉన్నది తానే, తాను తప్ప రెండోది లేదు. అటువంటి మాటలు మనం మధురంగా ఉండాలన్నమాట. నిష్ట కుదిరినప్పుడే మనకు మధురంగా ఉంటాం. మన ఆలోచన ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా ఉంటుంది. అంటే ప్రతి కదలిక బ్రహ్మమే, ప్రతి ఆలోచన బ్రహ్మం అయిపోతుంది. అంతే, విడిగా కనపడదు, బ్రహ్మం అయిపోతుంది. అప్పుడు పరిపూర్ణం అవుతుంది. ఏది జరిగినా, ఏది చూసినా, ఏది విన్నా ఏమీ కలగదు, అసలు ఏ భావన పుట్టదు. అంటే ఇదంతా కూడానమ్మా మనకి నిష్ట కుదిరినప్పుడు ఇలా నిలబడగలిగే శక్తి మనకి సంపాదించుకుంటాం. కాబట్టి మన వ్యక్తిత్వం అంత పవిత్రంగా ఉంటుంది. మన వ్యక్తిత్వంలో ఎటువంటి దోషము అసలు కనిపించదు. అలాంటి నడత ఉంటుంది. నడతే జ్ఞానం అమ్మ. నడత వేరు, జ్ఞానం వేరు కాదు. మనం జ్ఞానమే మనం నడిచి నడత. మన బ్రహ్మమ్మ నడత చూస్తున్నాం కదా మనం. మరి అదే కదా నడత, జ్ఞానమే ఆ నడత. నడత వేరు, జ్ఞానం వేరుగా లేదు. అటువంటి బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనకి ఎప్పుడూ కూడా మన గుణాలన్నీ కూడా సవరించుకోవాలంటే జరిగే పని కాదమ్మా. బ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడే ఈ గుణాలన్నీ కూడా సవరించబడతాయి. వాటిలంతటవే మనల్ని అవి వదలాలి. మనం దేన్ని వదలము. అవి మనల్ని వదిలేసి మన సంస్కారం అంతా కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. మంచి సంస్కారాలు మనం పోగు చేసుకుంటున్నాం. బ్రహ్మ సంస్కారాలు అంటే జన్మలే స్థితికి వెళ్ళటానికి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్నాము. మరి మన సంస్కారం ఎలా ఉన్నట్టు? అక్కడ శ్రేష్టంగా ఉన్నట్టే కదా మన సంస్కారం. పవిత్రమైన మానవ జన్మ వచ్చినందుకు పవిత్రమైన ఆలోచనలు పెట్టుకుంటున్నాము, పవిత్రమైన నడత నడుస్తున్నాము, సంపూర్ణంగా పవిత్రంగా అలా మిగలటానికి చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకొకసారి దేహం నేను తెచ్చుకోకూడదు. నేను బ్రహ్మంగా అవ్వాలి కాబట్టి నేను ఎందులోని కలవకూడదు. ఏదైనా నశించిపోతాను కాబట్టి నేను ఎందులోని కలవకూడదు. మనం వస్తువును చూసినంతసేపునమ్మా మనకి ఏమీ జ్ఞానం తెలియదమ్మా. దేహభ్రాంతిలో పడిపోతే మనకు అసలు ఆత్మ మనం అని మనకు అస్సలు తెలియదు. అంటే మన సంస్కారాలు ఎలా ఉంటాయి అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలిగే వరకు కూడా మన భ్రాంతి చెందుతుంది. భ్రాంతి భారం అనిపిస్తుంది. మరి ఈ భారాలన్నీ మనకు ఎలా వదిలినాయి? తాడు ఉందే, పాము ఉందే అనుకుంటున్నాము. తాడు ఉంటే పాము ఉంది అనుకుంటున్నాం, భ్రాంతి చెందాము. అలాగే నేనుంటే దేహం ఉందనుకుంటున్నాను. ఈ దేహం నేనే కదా, ఇది విడిగా లేదు కదా. తాడు వేరు, పాము వేరు. అక్కడ అంటే పాము చూస్తే భయం వేసింది, తాడుని చూస్తే స్థిమితి పడింది. మరి దేహాన్ని చూస్తే నాకు భయం వేసింది, బ్రహ్మాన్ని చూస్తే నాకు స్థిమితి పడింది. అంటే బ్రహ్మమే కదా నాకు అక్కడ మిగిలింది. అక్కడ పాము మిగలలేదు, తాడు మిగిలింది. అలాగే నాకు ఇక్కడ బ్రహ్మమే కదా మిగిలింది. అప్పుడు నేను స్థిమితి పడిపోయాను. ఎప్పుడైతే నేనే ఉన్నాననేసి తెలిసిందో అక్కడ స్థిమితి పడిపోయాను అనమాట. అదేనమ్మా మనం ఈ సంస్కారాలన్నీ కూడా మనకి అడ్డం వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. అసలు ఏమీ అడ్డం రావమ్మా మనకు మనంగా మిగులుతామంటే వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయి, ఇబ్బంది కలిగిస్తాయి. మనమే వాటిని అలా చూసి ఇబ్బంది పడిపోతున్నాం అంతే. అవి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు, మనం వాటిని అలా చూడకూడదు అంతే. అంటే నువ్వు చూసే విధానంలో మార్పు ఉంది అంతే. అంటే మాయతో కూడుకున్నదంతా కూడా నేను ఎలా చూడాలి, బ్రహ్మంగా ఉన్నదంతా నేను ఎలా చూడాలి అని ముందు మనం అభ్యాసం అయ్యింది. అభ్యాసమే కుసు విద్య అంటారు. మరి మనకు అభ్యాసాన్ని బట్టి ఎలా మిగులుతామో మనకు తెలుస్తుంది. మన అభ్యాసం ఎలా ఉంది? ఇప్పుడు వస్తువు చేయించున్నాము, వస్తువు చేయితే అందులో రాగి ఎక్కువ కలిపేస్తే ఆ వస్తువు బాగుంటుందనేసి, అదే మనకు అక్కడ మాయ కదా. రాగి అంటే ఏంటి? మాయ. అది ఎక్కువ కలిపి కొలిది మనకు బంగారం తగ్గిపోతుంది కదా.
అంటే మన విలువ తగ్గుతుంది. అలాగే మన ఆలోచన విధానం మార్చుకుంటే బ్రహ్మానికే మనకి విలువ ఉంటుంది, బంగారానికే విలువ ఉంటుంది. అంటే ఎంత రాగి కలిపెత్తే అక్కడ వస్తువు అక్కడ మనకు మిస్ అవుతున్నామో, మరి ఇక్కడ మనకి ఇంత మనసు పెట్టేసుకుంటే మనల్ని మనం మిస్ అయిపోతున్నాం కదమ్మా. అంటే బ్రహ్మంగా మిగలటం కోసం మనం చూసుకోవాలి కానీ, మరి ఈ మాయను చూసుకుంటా ఉంటే మనల్ని మనం మిస్ అయిపోతున్నాం, అలా మిగలలేకపోతున్నాం. మరి అంటే ఇది కావాలా అది కావాలా అంటే మనం ఏది కావాలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇటన్నా ప్రయాణం చేయాలి, అటన్నా ప్రయాణం చేయాలి. 2 రకాలుగా ప్రయాణం వద్దు, మిగలాలి మనం ఇలాగా. నేను స్తోత్రాలు చేయాలి, జపం చేయాలి, ధ్యానం అది అన్ని మంత్రం చేయాలి అంటే దానిగానే ఉండు. ఎందుకంటే నీ గత జన్మలో నీకు అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో నీకు అది చేసుకుంటావు. అంతేగాని అది చేయకుండా బ్రహ్మజ్ఞానం సూటి అవ్వదు. సూటైన మార్గం ఏంటంటే దానికంట పైగా ఉన్నదే నీకు అక్కడ సూట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఏ విజ్ఞానం తెలిసింది, ఎంతవరకు నువ్వు మిగిలేవో నీకు తెలుస్తుంది కాబట్టి దాంతో వేళ్లాడవు కదా. దానికంటే పైగా నువ్వు ఎలా ఉన్నావో చూసుకుంటూ ఉంటావు. అలాగే మనకి ఇవన్నీ చేసి అన్నీ కూడా నిరంతరం మనలో తపస్సు జరగాలి కానమ్మా. ఏ తపస్సు చేస్తామమ్మా? నిరంతరం నేనే అదయ్యున్నాను, నేనే అదయ్యున్నానన్నా అని స్థిరపడాలి మనకి. అదే తపస్సు. ఆ తపస్సే మనల్ని మన వైపుకి తిప్పుకుంటాం అన్నమాట. మన వైపుకి మనం అలా తిరుగుతాం. అంటే కారణం మనసే కదా. మనకు ప్రధాన కారణం ఏంటి? మనసే. దాన్ని మనం సవరించుకుని నిలబడటమే అక్కడ మనం. సవరించుకోవాలంటే దాన్ని చూడు అంతే. చూస్తే అది ఏం చేస్తుంది ఏంటి? తప్పు చేస్తామంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నేను బ్రహ్మాన్ని కదా, నువ్వు నేను కాదు కదా, నాలో నుంచి వచ్చావు కదా, నువ్వు తప్పు చెప్తున్నావు, రైట్ చెప్తున్నావు. రైటు నువ్వు కాదు, తప్పు నువ్వు కాదు, నేనే. నాలోంచి నువ్వు జరిగి నువ్వు విడిగా చూపించినావు అంతే అక్కడ అని అలా స్థిరపడటం. అలా స్థిరపడిపోవటం అంటే భావానికి అతీతంగా ఉన్నదాన్ని భావన పట్టుకుని వెళ్తే మనం బ్రహ్మం దగ్గరికి చేరుకోలేమమ్మా. అలాగా మనల్ని మనం అలా సవరించుకుంటా మాయా ప్రభావాన్ని అంతా తగ్గించుకుంటా మరి బ్రహ్మ బలం పెంచుకుంటా మనం అలా మిగులుతూ ఉండాలి. సర్వజ్ఞుడిని నేను, సర్వాంతర్యామిని నేను అని నా గోలు మర్చిపోకూడదు. నేను జన్మరాహిత్యం చేసుకోవాలి. ఇంకొక జన్మ నాకెందుకు? జన్మ దుఃఖం వస్తుంది కదా, ఈ జన్మ నాకెందుకు? నా గోల్ ఏంటి? పరమ చైతన్యాన్ని, నేను పరమ చైతన్యాన్ని ఇవన్నిటికీ ఆధారభూతుడిని నేను వాడిగా మిగలాలి కాబట్టి ఇదంతా నేను కలగజేసుకున్నదే అంతా నశించిపోతాను. నేను కలగజేసుకున్నదంతా నాకు నశించిపోతుంది. స్థిరంగా ఉన్నదంతా నేనై ఉన్నాను. మరి ఎప్పుడూ స్థిరంగా ఉండి నిలబడి అలాగా మనం ఆ కన్ను మూసినప్పుడు స్థిరంగా ప్రశాంతంగా కన్ను మూయొచ్చు కదా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అలా హాయిగా వదిలేయచ్చు అన్నమాట మన ప్రాణాన్ని. అంటే మనం ఎప్పుడో ఆఖరిని ముసలోళ్ళు అయ్యాక అని జ్ఞానం సంపాదించుకోవటం కాదమ్మా. ముందు నుంచి మనకు ఎప్పుడు తెలుస్తుందో అప్పటి నుంచి జ్ఞానం తెలిస్తేనే ఆఖరి టైంలో జ్ఞానంగా మిగలగలుగుతాము. ముందు తెలియకపోతే తర్వాత ఎలా తెలుస్తుందమ్మా? అంటే తర్వాత అది ఇందులో చెప్పారు కదా, మానస బోధలోని కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే సంసార సాగరము దాటవోయ్ మనసా అని చెప్పారు కదా. ఓ మనసా, నీ కళ్ళు బాగున్నప్పుడు, నీకు చెవులు బాగున్నప్పుడు, నీ వాక్కు బాగున్నప్పుడే ఈ సంసారాన్ని దాటు. ఇవన్నీ ఉడికిపోయాక నువ్వు ఎప్పుడో సంసారాన్ని నువ్వు చక్కబెట్టుకుంటానంటే కుదరదని చెప్పారు కదా. మరి ఎప్పుడు చక్కబెట్టుకున్నాము? ఈ క్షణం తెలిసింది కాబట్టి ఈ క్షణం నుంచే మనల్ని మనం చక్కబెట్టేసుకుందాం. అంటే గుర్తింపు అన్నమాట. గుర్తింపు, నన్ను నేను గుర్తింపు అంతే. నా గుర్తింపులో నేనుంటే నా గుర్తింపుతోటే కదా నేను ఆఖరి క్షణంలో ఆ గుర్తింపుతో మిగులుతాను. ఆఖరి క్షణం అలాగా నన్ను నేను సవరించుకుంటా, నాతో నేను మిగులుతా. నా గోల్ నాకు దృష్టిలో పెట్టుకుని
ఇవన్నీ కూడా నేను లయం చేసుకుని నాలో లయం చేసుకోవాలి. ప్రతిదీ కూడా నాకంటే ఇతరంగా లేదని, నాకంట విడిగా చూడకుండా, నాకంట విడిగా మాట్లాడకుండా, నాకంట విడిగా వినకుండా ఉన్నప్పుడే మనం లయం అవుతాం అన్నమాట. లయం అవుతాం అంటారు కదా, ధ్యానంలో లయమయ్యేమో, నేను లయమయ్యాను అంటారు కదా. ఆ లయం అవటం అంటే ఏంటి? చూసేది విడిగా కనపడకూడదు, వినేది విడిగా కనపడకూడదు, మాట్లాడేది విడిగా కనపడకూడదు. అప్పుడే నువ్వు లయమైనట్టు. ఆ క్షణం నువ్వు లయమైనట్టే అక్కడ. అంటే నీతో నువ్వు మిగిలినట్టు అక్కడ. నీతో నువ్వు మిగిలినట్టు అంటే ఏ సంబంధం పెట్టుకోవు అనమాట నువ్వు. అంటే మనసు సంబంధం పెట్టుకోకపోతే ఏ సంబంధం అక్కడ నీకు విడిగా కనపడదు అనమాట, విడిగా చూడబడదు అనమాట. అంటే వాళ్ళని చూడగానే ఎలా ఉంటుందో మనకే లోపల కదులుతుంది కదా, ఆ కదిలిక ఉండదు అనమాట. ఆ కదిలిక మిగులుతాం. అప్పుడు కదా మన జీవితాన్ని అసలైన జీవితం అంటే ఇది కదా, ఇది కదా. మన పుట్టినరోజు అంటే ఏంటి? అసలైన ఆత్మజ్ఞానం గుర్తించినాడు మనం పుట్టామన్నమాట. ఆ క్షణం నుంచే మనకు పుట్టినట్టు లెక్క. మరి ఏ క్షణం మనకి మరణం? ఎప్పుడు మరణం అంటే ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత ఆత్మగా మిగలటమే మనకు అసలైన మరణం. దేహం వెళ్ళిపోయాక ఆత్మగా మనం మిగలాలి. ఏది ఏమైనా సరే మనం అసలు అలా మిగలాలి. అదే మన అసలైన మరణం. ఈ దేహం వచ్చింది, దేహం వెళ్ళిపోయింది. ఈ మరణం అనేక జన్మల నుంచి మనం ఎన్నిసార్లు వచ్చిందో, ఎన్నిసార్లు వెళ్ళిందో మనకు అసలు తెలియదు. ఎన్ని జన్మలు ఎత్తామో మనకే తెలియదు అసలు అని. ఈ జన్మలో ఆత్మజ్ఞానం తెలిసింది కాబట్టి ఆత్మగా మిగిలితే నేను ఆఖరి శ్వాస ఆత్మగా మిగులుతానని ఇప్పుడు తెలిసింది. అంటే ఈ ప్రపంచంలో సాధించాలి, నేను ఏదో సాధించాలి, ఇందులో నొల్లేసుకోవాలి అంటే మాత్రం ఆత్మజ్ఞానం మనకి కలగదు. ఎందుకంటే ఇదన్నా ఉండాలి, అదన్నా ఉండాలి. రెండిట్ల మయాన్ని మన ప్రయాణం సాగదు అసలు అని. ఈ పడవలో ఒక్కాలు, ఆ పడవలో ఒక్కాలు వేసినప్పుడు నదిలో మనం ఎలా వెళ్ళగలము? ఆ మధ్యన పడిపోతాం అన్నమాట. ఇరుక్కుపోతాం. ఇటు కాకుండా అయిపోతాం, అటు కాకుండా అయిపోతాం. అంటే మరి జన్మ వేస్ట్ అయిపోయింది అక్కడ. ఇటువంటి జన్మను మనం అలా వేస్ట్ చేసుకోకుండా ఒకటే రీతిగా నువ్వు ఏదై ఉన్నావో దానిగా చూసుకో, దానిగా మిగులు, దానిగానే విను, దానిగానే మాట్లాడుకో. అంటే అలా 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 ఖాళీగా అలా మిగులుతూ ఉండదు. దాన్నే చూడు, ఖాళీనే చూడు. ఎవరిని చూసినా, ఎవరు మాట్లాడినా ఖాళీలోంచి మాట్లాడు, విన్నా ఖాళీలోంచి. పైగా మన బ్రహ్మం అంటారు కదా, పైగా వచ్చేస్తుంది, లోపల ఏమీ ఉండదని. అలా లోపల ఏమీ లేకుండా అలా మిగలటమే, అలా ప్రతి క్షణం మిగలటమేనమ్మా మనకు బ్రహ్మజ్ఞానం అంటేనే. బ్రహ్మార్పణం.